హాయ్ అండి. మేమైతే తిరుపతికి అయితే వెళ్తున్నాము. మార్నింగ్ 10కి 11కి అలా బయలుదేరాము. ఇంకా మా ఓన్ వెహికల్లోనే వెళ్తున్నాము. ఎలాంటి టికెట్స్ అయితే బుక్ చేసుకోలేదు దర్శనానికి. ఇంకా వెళ్ళడానికైతే మేమున్న దగ్గర నుంచి అయితే 6 అవర్స్ జర్నీ అనమాట. ఇంకా మా వెహికల్లోనే వెళ్ళిపోయాము. ఇంకా ఎండ అయితే మామూలుగా లేదనమాట. ఇంకా టిఫిన్ చేసి లంచ్ అయితే ప్రిపేర్ చేసుకొని వెళ్ళాము. ఇంకా దారిలో ఎక్కడైనా కార్ ఆపి తినేయచ్చు అనేసి. ఇంకా మేము మార్నింగ్ 11కి బయలుదేరితే ఇంకా మేము వెళ్ళేసరికి ఆల్మోస్ట్ 7 అయిపోయింది. 2:30కి అలా ఇంకా భోజనం చేసి అయితే మళ్ళీ స్టార్ట్ అయిపోయాము. కొండలు చూడండి ఇంకెలా ఉన్నాయో, వాతావరణం మొత్తం చల్లగా అయిపోయింది. ఇంకా తిరుమల దగ్గరికి అయితే వచ్చాము. చూడండి ఇంకా అన్ని కిలోమీటర్స్ అయితే ఉంది. ఇంకా పక్కనే టీ షాప్ ఉంటే టీ తాగేసి అయితే ఇంకా మళ్ళీ స్టార్ట్ అయ్యామన్నమాట. చాలా బాగుంది. ఇంకా ప్రయాణం అయితే మేమైతే ఫస్ట్ టైం వెళ్తున్నాము. నేను, కృతిక, చిన్నగాడైతే. మా హస్బెండ్ అయితే ఇంతకుముందు అయితే వెళ్ళాడు. ఇంకా ఎంట్రన్స్లో శంకు చక్రాలు, మధ్యలో వెంకటేశ్వరుడి ద్వారం అయితే కనిపించింది. ఇంకా అయితే లోపలికి వెళ్తున్నాము. మేమైతే విష్ణు నివాసంలో అయితే ఉన్నాము ఒకరోజు ముందు వెళ్ళేసి. అసలు చాలా పబ్లిక్ అనమాట. ఫోన్లలో చూసి అయితే వెళ్ళాం మేము. చాలా తక్కువ ఉన్నారు, ఖాళీగా ఉన్నాయి అనేసి. కానీ ఎంత మందో, అసలు ఎంత జనాలో ఉన్నారనమాట. ఇంకా అక్కడైతే విష్ణు నివాసానికి అయితే దారి చూస్తున్నాము. ఇంకా ఎంట్రన్స్లో చూడండి ఇంకా ఎలా ఉందో, ఫ్లైఓవర్ మొత్తం ఇంకా అలా విష్ణు నామాలతో అయితే ఉంది. చాలా బాగా అనిపించింది. మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీకు ఎలా అనిపించిందో వీడియోలో కామెంట్ చేయండి. ఇంకా ఫ్లైఓవర్కి మొత్తం ఇంకా అలా విష్ణునామాలే ఉన్నాయి. ఎక్కడ వెహికల్స్ అలా వెళ్ళేటట్టు, పైనుంచి వెహికల్స్ పైనంగా, కింద నుంచి వెహికల్ కిందనంగా వెళ్ళేటట్టుగా చాలా బాగున్నాయి అన్నమాట. ఇంకా దగ్గరలోకి అయితే వచ్చాము. విష్ణు నివాసానికి అయితే వెళ్తున్నాము మేమైతే. చూడండి వెహికల్స్ ఎలా వెళ్తున్నాయో. చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను అనమాట, తిరుపతి వెళ్ళాలి అనేసి. ఇంకా చాలా రోజుల తర్వాత పిలుపు అయితే వచ్చింది. ఇంకా చాలా ఆనందంగా ఉందన్నమాట. ఇంకా మనం అనుకుంటే అయితే కాదు కదా, తన పిలుపు లేనిదైతే. ఇంకా అందువల్లనే నాకైతే చాలా సంతోషంగా అనిపించింది వెళ్ళినందుకైతే. ఇంకా పిల్లలైతే అల్లరి చేస్తూనే ఉన్నారు కార్లో. ఇంకా దగ్గరికి అయితే వచ్చాము, వెళ్తున్నాము. ఇంకా ఫుల్ ట్రాఫిక్ అనమాట. టికెట్స్ కోసం అయితే ఇంకా వెళ్ళి రూమ్లో లగేజ్ పెట్టి ఫ్రెష్ అయ్యి అంతే కిందికి వెళ్ళామన్నమాట. 7:30కి అలా వెళ్తే ఇంకా ఆల్మోస్ట్ 10:30 ఆ టైం అయిపోయింది మాకు టికెట్స్ రావడానికి. అంటే ఫ్రీ టికెట్స్ కదా. ఇంక ఇక్కడైతే కార్ పార్కింగ్ అయితే 1 డేకి 60 రూపీస్ అయితే తీసుకున్నారు. మేము 2 డేస్ అయితే ఇంకా కార్ పార్కింగ్ అయితే పెట్టేశాము. కింద కార్ పార్కింగ్ పెట్టి ఇంకా పైకి అయితే బస్సులో అయితే వెళ్ళాము. ఇంకా కార్ అయితే చాలా సేఫ్గానే ఉంది. ఇంకా ఈ సెలార్లో అయితే కార్ అయితే పెట్టి మేమైతే ఇంకా వెళ్ళామన్నమాట రూమ్కి అయితే. ఇంకా ఫుల్ వర్షం అనమాట. ఇంకా వర్షంలోనే ఇంకా అలానే లైన్లో అయితే నిల్చున్నాము. అంటే కొద్దిగా వర్షం ఉండడం వల్ల కూడా కొంచెం మంది రాలేరు. ఇంకా చాలా సేఫ్టీగా చూసుకుంటున్నారు పోలీస్ వాళ్ళు అయితే. అన్ని చోట్ల అయితే వీడియోస్ అయితే తీయలేదు, తీసిన వీడియో క్లిప్స్ అయితే పెడుతున్నాను. ఇంకా టికెట్స్ తీసుకొని ఇంకా పైకి అయితే వెళ్ళాము భోజనానికి. కానీ ఇంకా సాంబార్ రైస్, పెరుగన్నం, ఇంకా మజ్జిగ అయితే ఇచ్చారు. అసలు చాలా బాగుంది సాంబార్ రైస్ అయితే. చిన్నగాడు ఏమనుకున్నాడంటే ఇంకా గ్లాస్లో ఏమైనా వానికి డ్రింక్ పోస్తారనుకున్నాడు. ఇంకా మార్నింగే ఫ్రెష్ అయ్యి ఇంకా తిరుమల కొండకైతే బయలుదేరాము. శ్రీవారి మెట్ల ద్వారా వెళ్దాననేసి అయితే వచ్చామన్నమాట. ఇంకా అసలు ఎక్కుతామో ఎక్కమో అనే థాట్లోనే ఉన్నాం. పిల్లలు కూడా ఇబ్బంది పడతారేమో అనుకున్నాం, కానీ చాలా బాగా నడిచారు వాళ్ళు కూడా. ఇంకా నడవని దగ్గర చిన్నగానైతే వాళ్ళ డాడీ అయితే ఎత్తుకున్నాడు. ఇంక ఇదైతే మొదటి మెట్టు. ఇంకా అక్కడ శ్రీనివాసుడు అలా పడుకున్నట్టుగానే ఉంది ఆ కొండ అయితే. ఇంకా మేమైతే నడవడం స్టార్ట్ చేసాము. నేను కొన్ని దగ్గర అయితే వీడియో తీశాను. 500 ఇంకా ఎంత రీచ్ అయ్యాము అని. ఇంకా అసలు ఏమీ తినలేదు మేమైతే. వాటరే తాగాము బ్రష్ చేసుకొని, ఫ్రెష్ అయ్యి. ఇంకా చూడండి 300 మెట్ల వరకు అయితే కొంచెం పర్వాలేదు అనిపించింది. కొంచెం మెట్లు అలా ఉన్నాయి. ఇంకా 300 తర్వాత అయితే ఇంకా కొంచెం హైట్గా ఉండడం వల్ల ఇంకా అలా అయిపోయింది. ఇంక పక్కన ఇంకా నడవడమే చాలా. అంటే ఇంకా బొట్లు పెట్టేవాళ్ళు, ఇంకా అలా కర్పూరం వెలిగించేవాళ్ళు. ఇంకా అలా అయితే వాళ్ళ కోరికలకు తగ్గట్టుగా మొక్కుకొని అయితే చేస్తున్నారు. ఇంకా మధ్యలో ఎక్కువ కుంకుమ పసుపు ఉంటే ఇంకా క్లీన్ చేసే వాళ్ళు అయితే క్లీన్ చేస్తున్నారు. ఇంకా అలా మధ్యలో ఆగైతే వీడియోలు అయితే తీసుకున్నాము. మేమైతే శ్రీవారి మెట్ల దగ్గర నుంచి వెళ్ళాము కాబట్టి మాకైతే ఏ ఎనిమల్స్ అయితే కనిపించలేదు. ఇంకా కొన్ని మెట్లు నడిచాము, కొన్ని మెట్లు కూర్చొని, కొన్ని మెట్లు నడిచి ఇంకా అలా కొద్దిసేపు కూర్చొని అయితే వెళ్తున్నాం. మధ్యలో కొంచెం మంది స్నాక్స్ కానీ ఫుడ్ కానీ తెచ్చుకున్న వాళ్ళైతే తినుకుంటూ వస్తున్నారనమాట మెట్ల ద్వారా. ఇంకా మేము వెళ్ళింది ఫస్ట్ టైం అయినా కూడా ఇంకా శ్రీవారి మెట్ల ద్వారానే వెళ్ళాము. ఇంకా అలిపిరి మెట్ల నుంచి అయితే వెళ్ళలేదన్నమాట.
ఇంకా చూడండి ఇంకా అలా కర్పూరం వెలిగించుకుంటూ వస్తున్నారు. ఇంక ఇక్కడైతే చూడండి మెట్లు అయితే చూపిస్తున్నాను నేను. ఉదయం 8 గంటల నుంచి అయితే స్టార్ట్ చేసాము. ఇంకా 1100 మెట్ల దగ్గర అయితే నిమ్మకాయ రసం ఉంటే ఇంకా అక్కడైతే తాగుతున్నాను. ఇంకా బాటిల్స్ అయితే ఏలో ఉండవు కదా, ప్లాస్టిక్ బాటిల్స్, ఇంకా అందుకని ఆ గ్లాస్ వల్ల వాటర్ తాగొచ్చు అని ట్యాప్స్ తోటి. పిల్లలకి ట్యాప్ దగ్గర తాగరాట్లేదని ఇంక నేనైతే అందుకోసమని గ్లాస్ అయితే తీసుకున్నాను నిమ్మరసం. ఇంక ఇక్కడ 1250 మెట్ల దగ్గర అయితే చెక్ చేశారనమాట మన టికెట్స్ అన్నీ, ఎవరెవరు ఏంటి అనేసి చెక్ చేసి ఇంకా పైకి పంపిస్తారు. ఒకవేళ టికెట్ లేదనుకో అక్కడికి వెళ్ళాక ఇంకా మళ్ళీ కిందికి అయితే పంపిస్తారు. ఇంకా కొండ చూడండి ఎంత బాగుందో, ఇదే కొండ శ్రీవారి ఆకారంలో ఉంటుంది. మళ్ళీ స్టార్ట్ అయితే చేసాము మెట్లు ఎక్కడం అయితే. ఇంకా మేమైతే పైకి వెళ్ళినాక నేనైతే ఒక నిమ్మరసము ఇంకొక మామిడికాయ అయితే తీసుకున్నాను. ఇంకా 1700 మెట్లు అయితే కంప్లీట్ అయిపోయినాయి. ఇంకా 688 మెట్లు అయితే ఉన్నాయి. ఇంకా మా వాళ్ళు అయితే ఎక్కడున్నారో కూడా తెలియదు. చిన్నగానైతే మా ఆయన కొసేపు ఎత్తుకోవడం నడుస్తున్నాడు అనమాట. ఇంకా నేను ఒక్కదానే నడుచుకుంటూ వస్తున్నాను. కృతిక అయితే ఇంకా వాళ్ళ బాబాయ్తో పాటు వస్తుంది. ఇంకా వాళ్ళైతే నలుగురు వెనకాల వస్తున్నారు. ఇంకా నేనైతే ఫాస్ట్గా వచ్చాను. ఇక్కడ చూడండి ఇంకా వాళ్ళైతే కర్పూరం వేసి ఇంకా దీపం పెట్టుకుంటూ వస్తున్నారు. ఇంకా వాళ్ళు ఎన్ని కోరికలు కోరుకుంటే తీరితే వాళ్ళు అలా చేస్తారు అనిపించింది. ఇంకా చాలా ఎక్కడమే కొంచెం కష్టంగా అనిపించింది. ఇంకా ఇక్కడైతే 50 రూపీస్కి 10 పీసెస్ మ్యాంగోస్ అంటే ఇంకా నేనైతే తీసుకున్నాను. ఇంకా చాలాసేపు వెయిట్ చేశాను మా ఊళ్ళో వస్తలేరు అనేసి. ఇంకా అవి తీసుకొని ఇంకా అలా పైకి వెళ్ళాను తినుకుంటూ. ఎక్కిన రోజు ఏమనిపించలేదు కానీ ఇంకా నెక్స్ట్ డే ఇంకా అసలు మామూలుగా ఇంకా నొప్పిలు కాదు, ఇంకా స్ప్రే కొట్టుకోవడం ఇంకా అలా చేసుకోవడము, అంత నొప్పితోటి ఇంకా స్వామివారి దర్శనానికి వెళ్ళినప్పుడు ఇంకా అన్నీ మర్చిపోయామన్నమాట. చాలా బాగా జరిగింది దర్శనం అయితే మాకు. ఇంకా మేము దర్శనానికి వెళ్ళినప్పుడు కూడా వర్షమే అనమాట. ఇంకా చూడండి ఫైనల్గా 2000 మెట్స్ ఎక్కాను. ఇంకా 388 అయితే ఉన్నాయి. మళ్ళీ కొద్దిసేపు కూర్చొని చూస్తున్నాను వాళ్ళు వస్తారేమోనని, ఇంకా అయినా రాలేదు. ఇంకా నేనైతే ఎక్కి పైన వెయిట్ చేశాననేసి అయితే వెళ్ళానమాట పైకి. ఇంకా 10-11 స్టెప్స్ ఉన్నాయనగా ఇక్కడ నుంచి అయితే మోకాళ్ళతోటి నడుస్తున్నారనమాట జనాలు అయితే. ఇంకా నేనైతే వెళ్ళలేదు, ఇంకా మనకేం తెలియదు కదా ఫస్ట్ టైం కాబట్టి, మళ్ళీ వచ్చినప్పుడు చూద్దాంలే అనేసి అయితే ఇంకా వెళ్ళిపోయాను పైకి అయితే. ఇంకా అక్కడ బొట్లు పెట్టుకుంటూ వచ్చేవాళ్ళు చేసేవాళ్ళు ఇంకా అందరు అక్కడ కుంకుమ పసుపు అయితే పోసి నామం అయితే పెడుతున్నారు. ఇంక ఇక్కడ హారతి తీసుకొని నేనైతే ఇంకా పైకి అయితే వెళ్ళాను. వెళ్ళి ఒక టీ అయితే తాగాను. ఇంకా మా వాళ్ళ కోసం అయితే వెయిట్ చేస్తున్నాను అనమాట. చాలా బాగా అనిపించింది అసలు. ఇంకా నేనైతే ఇంకా ఎన్నిసార్లు చెప్పినా తక్కువనే. ఇంత నడిచినందుకు దేవుడి దర్శనం అయినందుకు అయితే చాలా హ్యాపీగా అనిపించింది. ఇంకా పైకి అయితే నేనైతే వెళ్ళి ఇంకా అక్కడైతే కొన్ని వీడియో క్లిప్స్ అయితే తీసుకున్నాను. చూడండి ఎంతమంది జనాలు అసలు, ఇంకా అసలు ఎంత అంటే అంతమంది ఉన్నారు. ఇంకా అక్కడ ఒక చిన్న పార్క్ లాగా కూడా ఉంది. ఇక్కడ నుంచి ఇంకా మనం రూమ్ బుక్ చేసుకొని దర్శనానికి అయితే వెళ్ళాలి. మేము లగేజ్ అయితే కింద ట్రాన్స్పోర్ట్ వాళ్ళకైతే ఇచ్చాము. ఇంకా అక్కడ నుంచి లగేజ్ అయితే పైకి వస్తుంది. ఇంకా అదైతే పికప్ చేసుకొని ఇంకా మళ్ళీ రూమ్కి అయితే వెళ్ళాలి. ఇంకా అదైతే శ్రీవారి మండపం అంట. ఇంకా చూడండి ఎంతమందో అసలు. ఇంకా దేవుడి దర్శనానికి కూడా 7 o'clock అయితే వెళ్ళాము నైట్. ఇంకా ఫుల్ వర్షం అనమాట. ఇంకా వర్షం రావడం వల్ల చాలా తక్కువ మంది భక్తులు అయితే వచ్చారు క్యూ లైన్లోకి. ఇంకా మాకైతే తొందరగా అయితే వెళ్ళిపోయామన్నమాట. ఇంకా 9 కల్లా ఉప్మా అయితే పెట్టారు. అక్కడ ఉప్మా తినేసి ఇంకా మళ్ళీ అక్కడ గదులు ఉంటాయి కదా, గదులలో అయితే ఉంచారు. 9:30, 10కి అయితే వదిలారు. ఇంకా మా హస్బెండ్, కృతిక, చిన్నగాడు, మా మరిది అయితే నేను వచ్చినాక 1 hourకి అయితే వచ్చారు పైకి. ఇంకా 10కి బయలుదేరితే మాకు ఆల్మోస్ట్ 10:45 వరకు అయితే దర్శనం అయింది. ఇంకా అసలు మామూలుగా కాదు, ఇంకా ఒక రేంజ్లో అనమాట. ఇంకా పైనుంచి అయితే ఇంకా వేగాలు ఎలా వెళ్తున్నాయి ఆ గోపురం నుంచి అయితే నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. ఫస్ట్ టైం అనమాట చూడడము, చాలా హ్యాపీగా ఉంది. ఇంకా కొన్ని ఫొటోస్ అయితే యాడ్ చేస్తాను చూడండి. ఇన్నిసార్లు చెప్తున్నైతే అనుకోకండి, నాకైతే అంత బాగా అయింది ఎక్స్పీరియన్స్ అయితే తిరుమలలో. చాలా బాగుంది. ఇంకా అక్కడైతే పిల్లలకి బొమ్మలు అయితే తీసుకున్నాము. ఇంకా రూమ్ అయితే చెక్అవుట్ అయితే చేస్తున్నాము అనమాట. ఇంకా మార్నింగ్ టిఫిన్ తినేసి ఫ్రైడే ఇంకా మళ్ళీ రిటర్న్ అయితే అయిపోయాము ఇంటికి అయితే. ఇంకా ఇదే అనమాట మా తిరుపతి వీడియో. చాలా రోజుల తర్వాత వెళ్ళినందుకు చాలా బాగా అనిపించింది. మీరు కూడా ఎవరికైనా ఎలా ఎక్స్పీరియన్స్ అయిందా స్వామివారిని చూడండి నాకైతే కమెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్. మరో వీడియో